ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అంటే ఇజ్రాయెల్, అమెరికా ఒక టీము, ఇరాన్ ఒక టీం. ఇలా నడుస్తున్నటువంటి ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది, ఏం జరుగుతుందని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది డిస్కషన్ పాయింట్గా మారింది. అయితే ఈ మూడు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండబోతోంది. ముఖ్యంగా భారతదేశం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించబోతోంది ఈ యుద్ధము. భౌగోళికంగా, ఆర్థికంగా భారత్ ఇరాన్తో లోతైనటువంటి సంబంధాలు కలిగి ఉంది. అది కూడా ఇవాళ నిన్న కాదు, డెకేడ్స్ నుంచి కూడా. యుద్ధం వల్ల కలిగే మొదటి అత్యంత భయంకరమైన ప్రభావం ఏంటి అంటే ఇండియన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మీద ఉండబోతోంది. భారతదేశం తన ఆయిల్ ప్రైసెస్లో 80% అనేది దిగుమతి ద్వారానే తీసుకుంటుంది. మన దగ్గర ఆయిల్ బావులు ఏం లేవు. సో మిడిల్ ఈస్ట్లో కనుక ఈ రకమైన ఈ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఈ సప్లై అనేది చాలా తగ్గిపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ ధర ఆల్రెడీ పెరిగిపోయింది విపరీతంగా. దీనివల్ల ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి రవాణా ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా నిత్యావసర ధరల యొక్క వస్తువుల యొక్క ధరలు చాలా తీవ్రంగా పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ తీవ్రంగా ఉంది, ఇంకా పెరుగుతుంది. అలాగే కేవలం మనకి ఆర్థిక పరంగానే కాకుండా వ్యూహాత్మక ప్లానింగ్స్ కానీ ఫర్దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ రకరకాల ప్రభావం పడుతుంది. ఎందుకంటే అంటే ఇంటర్ చైన్ ఉంటాయి కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇట్లా ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అయ్యి బటర్ఫ్లై ఎఫెక్ట్ టైప్లో మనకు కూడా చాలా రకమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదురవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చబహార్ ఓడరే ఉందనుకోండి, అక్కడ ఇండియా ఆల్రెడీ అక్కడ ప్రతిష్టాత్మకంగా అక్కడ అభివృద్ధి చేస్తుంది, ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకుంది. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో కానీ రష్యాతో కానీ ఈ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెరుగుపరుచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అంతా చేస్తున్నారు మన వాళ్ళు. ఇదంతా చాలా క్రూషియల్ మనకి. సో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ పనులు ఒకసారిగా ఆగిపోయాయి. భారత్ పెట్టిన పెట్టుబడులన్నీ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయినాయి. అలాగే పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉండేటువంటి హార్మోన్ జలసంధి అని ఉంది. దీని ద్వారానే ఇండియాకి దాదాపు ఎంతో పర్సంటేజ్, దాదాపు 60-70% ఆఫ్ ఇంపోర్ట్స్ అని దాని ద్వారా వస్తే ట్రేడ్ కూడా నడుస్తూ ఉంటుంది. సో ఈ మార్గం క్లోజ్ చేస్తారు 24 hours నుంచి. సో దిగుమతులు రెండు కూడా కంప్లీట్గా తగ్గిపోయింది. మనకి రూపీ యొక్క వాల్యూ ఇంకా పడిపోతుంది, ఇప్పటికీ చాలా పడిపోయింది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు 80 లక్షల మంది భారతీయుల యొక్క భద్రత కూడా డేంజరస్ సిచ్యువేషన్లో పడింది. ఇరాన్, అమెరికా ఘర్షణలు అనేవి గల్ఫ్ ప్రాంతం అంతా వ్యాపించాయి, ఇంకా వ్యాపించే అవకాశం ఉంది. దోహా కావచ్చు, కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో కనుక దీని ఎఫెక్ట్ వెళ్ళి పడిందా, దానివల్ల కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది ఇండియా చూస్తుంది. ఇండియన్స్ అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు. ఆల్రెడీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీదే డ్రోన్ అటాక్ జరిగింది. అంటే పొరపాటున జరిగిందా, కావాలని అటాక్ చేస్తారో తెలియదు. బుర్జ్ ఖలీఫా మీద కూడా జరిగింది ఈ రకమైన అటాక్. మన సినిమా హీరోలు మంచు విష్ణు లాంటి వాళ్ళు, రకరకాల పీపుల్ కూడా ఈ వీడియోలు పెడుతున్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్తున్నారు. సో ఆన్ ఏ హోల్ అక్కడ ఉండేటువంటి వాళ్ళ సేఫ్టీ ఇష్యూ ఉంది, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి పెట్రోల్ ఇష్యూస్ వస్తే పెట్రోల్ ఇష్యూ వస్తే నా బండిలో పెట్రోల్ అయిపోయి నడిచి వెళ్తాను అనుకుంటాం మనం. అది కాదు పాయింట్. పెట్రోల్ రేటు పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఏరియాకి రావాల్సినటువంటి సరుకులన్నీ అయిపోతాయి. ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ వస్తుంది ప్రతిరోజు మనం కూరగాయలు కొనుక్కునే దగ్గర, అది ఆగిపోతుంది. పాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగిపోతే అవి ఇబ్బంది పడతాయి. దానివల్ల రేట్లు పెరుగుతాయి, అయిపోతాయి. అంట్లా సప్లై చాలా తక్కువ ఉంది, పెట్రోల్ది డిమాండ్ ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ రేటు పెరిగింది, సర్లే ఈ 2 రోజులు ఆగుదామని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఆగుతాడు కొన్ని రోజులు. దానివల్ల ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సరుకుల యొక్క ధర పెరిగిపోతుంది. అట్లా ఖచ్చితంగా మీరు ఉండే ఏరియాలో జరుగుతుంది. నేను అట్లా డిఫరెంట్ ఏరియాస్ వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అదే చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కోసం నాలాంటి వాళ్ళు గుండెలు బాదుకుని ముత్తుకునేది ఎందుకురా నాయన అంటే, ఎక్కడో ఏదో జరగటం వల్ల అక్కడ ఉన్న చిన్న పిల్లలు అనండి, అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ అనండి, వాళ్ళ పరిస్థితులు అనండి, వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర రోడ్డు మీద ఉండే కుక్కల వరకు ఎక్కడొక్కడ ఏదో రకమైన ఎఫెక్ట్లు పడుతూనే ఉంటాయి. అందుకే ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతూ ఉండాలి, ప్రపంచ శాంతిని మాత్రమే మనం ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా ప్రపంచంలో ఎవడి గోలాడు చూసుకుంటారా, ఎవడి పనాడు చూసుకుంటారా అంటే శాంతి అంటే మళ్ళీ దానికి జీసస్ఓ, అల్లానో, రాముడో రావక్కర్లా, దాని గురించి బోధనలు చేయడం కాదు. శాంతి అంటే ఎవడి పనాడు చూసుకుంటే, ఎవడి పనాడు ప్రశాంతంగా చేసుకుంటుంటే అదే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది. అదే వరల్డ్ పీస్ అంటే.